ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల దగ్గర అదుపులో ఇక 10 మంది అగ్రనేతలు మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక మావోయిస్టు నేతలకి ఇది భారీ షాక్ అని తెలుసుకోవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో అయితే పోలీసు భద్రతా బలగాలు మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. అబూజ్మడ్ అడవుల నుంచి కర్రెగుట్టలు ఇక నేషనల్ పార్కు అడవి ప్రాంతం వరకు కూడా వరుసగా పోలీసు భద్రతా బలగాలు మరి అడవినంతా జల్లలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ మావోయిస్టులను ఎన్కౌంటర్లో ఏరిపారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా పచ్చటి అడవంతా కూడా ఎర్రటి రక్తపు ఏర్లై పారుతున్నాయి. ఆ అడవిలో మొత్తం తుపాకుల మోతమవుతుంది, మొత్తం బుల్లెట్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత కొన్ని నెలల నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పోలీసు భద్రతా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుంది. అడవులన్నీ జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ మావోయిస్టులు అగ్రనేతల్ని ఏరిపారేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల కిందట మనం చూసుకున్నట్టయితే మావోయిస్టు పార్టీ ఇక ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో సహా 27 మంది మావోయిస్టులని పోలీసు భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇక సుధాకర్ ఆ తర్వాత ఇప్పుడు భాస్కర్ వరుస ఎన్కౌంటర్లు 24 గంటల వ్యవధిలోనే 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ 2 ఎన్కౌంటర్కి సంబంధించి 2 మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అయితే ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది తేరుకోకముందే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది అగ్రనేతలు పాపారావు కావచ్చు, బండి ప్రకాష్ ఈ 2 నేతలతో పాటు ఇంకొక 8 మంది కూడా ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మానవ హక్కులకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, మరి అదేవిధంగా మేధావులు కావచ్చు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎవరైతే ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల అదుపులో ఉన్నటువంటి ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మందిని వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళ మీద ఎటువంటి బూటప్కు ఎన్కౌంటర్లు చేయొద్దంటూ ప్రధానంగా పౌర హక్కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ కావచ్చు, ఇతర నేతలంతా కూడా, ఇతర పౌర హక్కు సంఘ నేతలంతా కూడా, ఇతర ప్రజా సంఘ నేతలంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల అదుపులో 10 మంది మావోయిస్టులు ఉన్నారా లేరా, ఏం జరగబోతుంది, ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోయిన సుధాకర్ భాస్కర్ల డెడ్ బాడీ అప్పచెప్పే పరిస్థితి ఉందా లేదా, సో ఇటువంటి అన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి రవి అందుబాటులో ఉన్నాడు. రవి నాయక్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆ తర్వాత పౌర హక్కు సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రవి, మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? సో నిజంగానే పోలీసు భద్రతా బలగాల అదుపులో 10 మంది మావోయిస్టులు ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది, వాస్తవం ఎంత ఉంది? ఏదైతే ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మైలార పడేళ్ళు అలియాస్ భాస్కర్, అదే విధంగా ఒక్కరోజు ముందు సుధాకర్, గౌతమ్, అదే నరసింహులు, ఇలా పలువురు ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి తెలిసితే, అయితే ఇదంతా కూడా నిన్న ఇటు పౌర హక్కుల సంఘం చెబుతున్న ప్రకారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఒకసారి మనం చూసినట్టు కనుకైతే పూర్తి 10 మందిని పట్టుకున్నారు. దీంట్లో రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా ఇటు సుధాకర్ తో పాటు మైలార పడేళ్ళు, అదేవిధంగా భాస్కర్, ఇటు దిలీప్ కావచ్చు, రామన్న కావచ్చు, మున్నా కావచ్చు, సునీత కావచ్చు, మహేష్ కావచ్చు, ఇలా పలువురు నాయకులు ఉన్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో నేషనల్ పార్క్స్ ఇన్ఛార్జ్ ఉన్నట్టు దిలీప్ ఉన్నట్టు, అదేవిధంగా సునీత ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా కూడా ఒక గ్రామంలో జరిగిందని ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో ఓ గ్రామంలో నేరుగా వీరిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పౌర హక్కులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పౌర హక్కుల సంఘం కొన్ని ప్రధానమైన అంశాలు కూడా నిన్న చెప్పే ప్రయత్నం చేశారు. వరుసగా వీరిని పట్టుకొని ఫేక్ ఎన్కౌంటర్, వెంటనే వీరిని కోర్టులో హాజరుపరచాలి. ఆర్టికల్ 21 ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, ఆర్టికల్ 14 మానవతా హక్కు ప్రకారం ఇటు ప్రధానంగా కోర్టులో హాజరుపరచాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రధాన అంశాలు కూడా కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే తెలుగు నాయకులు ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీలో టాప్ లీడర్స్ నే ముఖ్యంగా రవి నాయక్ చెప్పండి. సో ఇది కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు కనిపిస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఓవరాల్గా సో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మాత్రం ఇక వరుసగా మరి ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు సో ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్కు కార్యదర్శి దిలీప్, మధ్యేడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న, డీసీ సభ్యులు మున్నా, సునీత,
ఇక మహేష్లతో పాటు 10 మందికి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఇక ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామంలో మావోయిస్టు నేతలు సుధాకర్, మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్, దిలీప్ రామన్న, మున్నా, సునీత, మహేష్లతో పాటు 10 మందిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని మానవ హక్కుల సంఘం నేతలు అంటున్నారు. సుధాకర్, భాస్కర్ను ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారని, పోలీసుల అదుపులో ఉన్న వారిని కూడా హత్య చేసే ప్రమాదం ఉందని, వారికి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలన్నారు. మావోయిస్టు పార్టీ ప్రకటించినట్టుగా కేంద్రం కూడా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో సీనియర్ నాయకులైన సుధాకర్, ఆడేల్ను ఛత్తీస్గఢ్ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లో చంపినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సో వీరు కూడా ఆ నాయకులతో పాటు చట్టవిరంగా అదుపులో ఉన్న సమయంలోనే హత్యకు గురైనట్టు ఆరోపణలున్నాయి. ఈ ప్రకటనలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, అదేవిధంగా ప్రాణరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి 14, ఆర్టికల్ 14, అదేవిధంగా సమానత్వ హక్కు ప్రకారం ఈ నాయకులు ప్రాణాలను కాపాడాలంటూ వారికి చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ సదరు సంస్థ డిమాండ్ చేసింది. అలాగే సుధాకర్, ఆడేల్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది. మావోయిస్టులపై జరుగుతున్న కఠిన సైనిక చర్యల్ని ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మళ్ళీ మా రవినాయక్ కంబ్యాక్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రవినాయక్, ఎట్లా చూడొచ్చు నిజంగా గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలను కూడా అందించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు తాజాగా 2 అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తుంది. మరొక 10 మంది అదుపులో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది. సో వీళ్ళ డెడ్ బాడీలైనా అందించే అవకాశం ఉందా? మరి ఆ 10 మందిని నిజంగానే న్యాయస్థానాల ముందు మరి నిలబెట్టే ఛాన్స్ కనిపిస్తుందా? మీకున్న సమాచారం ఏంటి? వరుస ఎన్కౌంటర్లతో ఒక రకంగా మావోయిస్టు పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీలో ముఖ్యంగా తెలంగాణలో టాప్ లీడర్ అయినటువంటి మైలారపాడేలు అలియాస్ భాస్కర్ ఒక రకంగా నిన్నటి ఎన్కౌంటర్ లో చనిపోవడం ఇటు చాలా బాధాకరం అని కూడా ప్రజా హక్కుల సంఘాలు, మేధావులు, బుద్ధిజీవులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఒక రకంగా తెలంగాణలో ఇటు అడేళ్ళు అలియాస్ భాస్కర్ ను హిట్మాగా పోల్చవచ్చు. తను ఇప్పటికే దాదాపుగా 20 నుండి 25 ఎన్కౌంటర్స్ లో తప్పించుకున్న పరిస్థితి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా చేసిన పరిస్థితి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు దళాలను ఆర్గనైజేషన్, చెన్నూరు కావచ్చు, ఇంద్రవెల్లి కావచ్చు, అదేవిధంగా మంగి కావచ్చు, ఇటు బూత్ కావచ్చు, ఇలాంటి దళాలను ఫామ్ చేసిన పరిస్థితి కనబడింది. ఇటీవల 2020, 2022, 2023లో ఇటు మైలారపాడేలు ప్రధానంగా రిక్రూట్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే చాలా మంది యూజీ అయినట్టు కూడా ఆ పక్క ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అఫీషియల్ గా ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఆధారాలు లేవు, ఎవరు వెళ్ళారనేది కూడా తెలియదు. ఎందుకంటే మైలారపాడేలుకు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో చాలా పట్టు ఉంటుంది. గిరిజన గ్రామాల్లో మైలారపాడేలను చాలా దగ్గరగా క్లోజ్ గా తనకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఎక్కడ ఎవరికి చెప్పకుండా చాలా గోప్యంగా మెయింటైన్ చేస్తుండేవారు. ఇలాంటి అంశాలు చాలా సీరియస్ గా ముందు నుంచి కూడా మైలారపాడేలు జాగ్రత్త పడే వ్యక్తి. అయితే ఒక్కసారి కనుక మైలారపాడేలు తెలంగాణ రాష్ట్రంలో అడిగిపెట్టిండు అనే నిఘా వర్గాలకు సమాచారం అందగానే ఇటు 10ల సంఖ్యలో పార్టీలు మోహరించి ఎప్పటికప్పుడు కూమింగ్ చేయడం, అదేవిధంగా ఎక్కడ హింసాత్మకమైన ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా గతంలో ఉండేది. ఇలాంటి అంశాల్లో ప్రధానంగా పలుసార్లు గ్రేహౌన్స్ దారుల నుండి కూడా ఇటు మైలారపాడేలు తప్పించుకున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మైలారపాడేలు చనిపోవడం, దానిపై ఒక రకంగా ప్రజా హక్కుల సంఘాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కావాలని పట్టుకునే హతమార్చారని చెప్పకనే చెబుతున్న పరిస్థితి. నిన్న ప్రెస్ నోట్ లో కూడా ఆ అంశాన్ని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మైలారపాడేలు ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర గ్రామస్తులు అయితే ఒక మాట స్పష్టంగా చెబుతున్నారు. వెంటనే మైలారపాడేలుకు సంబంధించిన బాడీని మాకు అప్పచెప్పాలి, చివరి చూపన్న చూసుకుంటాం. తనకు సంబంధించిన అంశాల్లో ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం మాకు అంతకుముందు విద్యార్థి దశలో చెప్పేవారని, ఇప్పుడు ప్రజల కోసమే, ఆదివాసీ ప్రజల కోసమే తను చనిపోయాడు కాబట్టి తన బాడీ మాకు అప్పచెప్పాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటువైపు నుండి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని అయితే మనకు అయితే స్థానిక పోలీసులతో కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు హక్కుల సంఘాలు. అదేవిధంగా
దీనికి సంబంధించిన కొంత ప్రత్యేకమైన మానిటరింగ్ కూడా పోలీసులు చేస్తున్నట్టు మనకైతే పక్కా సమాచారం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో స్పందించి మా బాడీని మాకు అప్పచెప్పే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇంకా 10 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. సైనిక బలగాల అదుపులో ఇంకా 10 మంది ఉన్నారు ఛత్తీస్గఢ్ లో. వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించి వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలని ప్రజా హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ అంశం చూసినట్టు కనుకైతే ఇప్పుడు దేశంలో సంచలనంగా మారే అంశంగా కనబడుతుంది. నిజంగా ఏమైనా కోర్టుకు వెళ్తారా, కోర్టుకు వెళ్తే ఏమైనా ఫైల్ చేస్తారు, ఫైల్ చేస్తే ఏంటి పరిస్థితి అనే కోణంలో కూడా సిఎల్సి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ బండి ప్రకాష్ లాంటి ప్రధానమైన నాయకులు, బండి ప్రకాష్ కావచ్చు, దిలీప్ కావచ్చు, మధ్యడి కార్యదర్శికి సంబంధించి సీటు కావచ్చు, రామన్ కావచ్చు, సిసి సభ్యుడు మున్నా, సునీత, మహేష్ లాంటి ప్రధాన నాయకులు కూడా దీంట్లో ఉన్నట్టు. రైట్ రవి నాయక్ ఒక్కసారి లైన్లో ఉండండి. మన గడ్డం లక్ష్మణ్ గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు అందుబాటులో ఉన్నారు. సో లక్ష్మణ్ గారు ఎట్లా చూస్తారు వరుస ఎన్కౌంటర్లకు సంబంధించి మీ నుంచి ఎటువంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? హలో లక్ష్మణ్ గారు లైవ్లో ఉన్నారండి. సో వరుస ఎన్కౌంటర్లకు సంబంధించి కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో 10 మంది మావోయిస్టులు అన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మీరు పౌర హక్కు సంఘాల నేతలుగా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు? అయితే వాళ్ళ చేతిలో సజీవంగా ఉన్నారని మాత్రం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ప్రాణాలతో ఇచ్చారు కనుకనే సుధాకరు సివిల్ డ్రెస్ లో ఎన్కౌంటర్ కూడా చూపెట్టిండ్రు. అది ఒక సాక్ష్యం మనకు. రెండవది భాస్కర్ ను కూడా మరుసటి రోజే అంత ఈజీగా అయ్యేది కాదు. మన సంశయాలు అన్నిటికీ రుజువులుగా ఉంటున్నది ఏంటంటే భాస్కర్ నెక్స్ట్ డేనే భాస్కర్ ను ఎన్కౌంటర్ చేయటం అనేది రెండో రుజువు. అందుకని వీళ్ళు వాళ్ళ చేతిలోనే ఉన్నారు. అయితే కనీసంగా ఇప్పుడు మనకు అందుతున్న వార్త ఏంటంటే మరో ఇద్దరిని ఉదయమే కాల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదంతా మొత్తంగా ఏం రూఢీ చేస్తుందంటే ఖచ్చితంగా 10 మందో 15 మందో వాళ్ళ చేతిలో ఇచ్చి ఉన్నారు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అనే విషయము రూఢి అవుతుంది. కొంతమంది ఫోన్ చేసి మీకెట్లా తెలిసింది అంటారు. తెలుస్తుంది గౌరవ హక్కుల సంఘం కనుక ప్రాణాలతో చెలగాటం కనుక మాకు అర్థమైన సమాచారం మేరకు ఇది వివరాలు. అయితే మేము సుప్రీం కోర్టులో లేదా ఛత్తీస్గఢ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని కూడా చూస్తున్నాం. బహుశా ఇవాళ రేపటికల్లా వేస్తాము. అంటే రికార్డెడ్ గా చెప్తా ఉన్నాను, మేము వేస్తున్నామని తెలిస్తే మీకు మీ ద్వారా తెలిసిపోతుంది కనుక వాళ్ళు ఆ మిగిలిన వాళ్ళను కూడా చంపేసే ప్రమాదం ఉంది. కనుక మీ ద్వారా వాళ్ళు తెలిసిపోయి చంపేసేది ఒక కోణం, రెండవది వాళ్ళకు కూడా అర్థమైతే ఎదుర్కాలు చేస్తున్నారని బ్రతికించేది ఒకటి, మూడో కోణం ఏంటంటే మీ ద్వారా ఇది రికార్డ్ అయిపోతుంది, వాళ్ళ చేతిలో ఉన్నారు అనేది రికార్డు కావడం అనేది జరిగి చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో ఎట్లా చూస్తారు గతంలో ఎన్కౌంటర్లో డెడ్ బాడీలను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పుడు వరుసగా మీరు అన్నట్టుగా సుధాకర్ కావచ్చు, భాస్కర్ ఇద్దరిని కౌంట్లోకి తీసుకున్న ఇద్దరు డెడ్ బాడీలు నిన్న ఈసారి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా మీకున్నటువంటి సమాచారం ప్రకారం? బంధువులు కుటుంబీకులు బయలుదేరిండ్రు, సుధాకర్ కుటుంబీకులు బయలుదేరిండ్రు. ఇప్పటికైనా చట్టబద్ధమైన బాధ్యత, రాజ్యాంగబద్ధమైన బాధ్యత స్టేట్ మీద ఉంటది. ఇంకా మానవతా కోణం నుంచి చూసినా, ఒక సాంప్రదాయ కోణం నుంచి చూసినా
మృతదేహాలను కుటుంబీకులకు అప్పచెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటది. ఓకే. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా రాజ్యం వేలటానికి లేదు. ఓకే. వాళ్ళు రాజ్యాంగానికి దండం పెట్టుకొని పార్లమెంటుకు మొక్కి అధికారంలోకి వచ్చిన వీళ్ళు అంబేద్కర్ ను పదే పదే కోర్టు చేస్తూ ఆయన ఇచ్చిన వెలుతురు వల్ల మేము అధికారంలోకి వచ్చాము అని పదే పదే చెప్పుకునే వీళ్ళు ఆ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగానే మృతదేహాలను కుటుంబీకులకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పాటికే నంబాల కేశవరావు ఇతరుల శవాలు ఇవ్వకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళన ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా మీరు ఇది మీకు ఒక యాసిడ్ టెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇంకా మళ్ళీ భాస్కర్ కుటుంబం కూడా కదలటానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళను టార్చర్ కు హింసకు గురి చేయకుండా పోయిన వెంబడే వాళ్ళ శవాలను వాళ్ళకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది పౌర హక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఎవరైతే మరి ఛత్తీస్గఢ్ పోలీసు బలగాల అదుపులో ఉన్నటువంటి ఎవరైతే ఈ 10 మంది మావోయిస్టులు ఉన్నారో ఈ 10 మంది మావోయిస్టులకు సంబంధించి కొంత మాకు సమాచారం ఉన్నది పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి నేతలం కాబట్టి. సో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అయితే క్లియర్ చెప్తా ఉన్నాడు, దయచేసి మరి ఇప్పటికే ప్రాణాలతో ఉంటే కనుక వాళ్ళని దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దు, వాళ్ళని న్యాయస్థానాల ముందు మీరు హాజరుపరచాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కానీ ఛత్తీస్గఢ్ హైకోర్టు కానీ మేము అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. హెబియస్ కార్పస్ కనుక మేము మరి ఒకవేళ హెబియస్ కార్పస్ పరంగా కనుక వెళ్తే పోలీసులు ఖచ్చితంగా మరి వాళ్ళని చంపేసే అవకాశం ఉంటుంది, లేదంటే హెబియస్ కార్పస్ మేము కంప్లైంట్ ఫైల్ చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగానైనా వాళ్ళని హెబియస్ కార్పస్ కనుక వెళ్తే వాళ్ళని ప్రాణాలతో చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లా 2 రకాలుగా అక్కడ పోలీసు భద్రతా బలగాలు మరి పట్టుకున్నటువంటి ఆ 10 మంది మావోయిస్టుల వ్యవహారంలో కొంత వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా డెడ్ బాడీల విషయంలో కూడా ఇప్పటికే సుధాకర్ కుటుంబ సభ్యులు మరి ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. గతంలో నంబాల కేశవరావు కావచ్చు, లేకపోతే రాకేష్ కావచ్చు, ఆ భూమిక విషయంలో ఈ విధంగా అయితే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆ డెడ్ బాడీలను ఇవ్వకుండా దహనం చేశారు. ఆ విధంగా వ్యవహరించకుండా ఈసారి ఖచ్చితంగా సుధాకర్ భాస్కర్ల డెడ్ బాడీలు ఇవ్వాల్సిందే. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే మరి ఛత్తీస్గఢ్కు బయలుదేరినట్టుగా కొంత పౌర హక్కు సంఘాల నేతలు అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిజంగానే ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల దగ్గర 10 మంది మావోయిస్ట్ అగ్రనేతలు కనుక ఉంటే వారిని తక్షణమే మరి న్యాయస్థానం ముందు హాజరుపరచాలి, ఎట్టి పరిస్థితిలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని బూటకు ఎన్కౌంటర్ చేయకూడదంటూ పౌర హక్కుల సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టును ఖచ్చితంగా సంప్రదిస్తాం, హెబియస్ కార్పస్ పరంగా మేము ఈ కేసును ముందరికి తీసుకెళ్తామంటూ గడ్డం లక్ష్మణ్ అయితే స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏం జరగబోతుంది. గతంలో మావోయిస్ట్ డెడ్ బాడీలు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాలు మరి ఈసారైనా సుధాకర్ అదేవిధంగా భాస్కర్ల డెడ్ బాడీలు ఇస్తాయా ఇవ్వవా, నిజంగానే పోలీసు భద్రతా బలగాల అదుపులో 10 మంది మావోయిస్టులు ఉన్నారా, ఉంటే వారిని మరి ఎన్కౌంటర్ చేస్తారా, లేక న్యాయస్థానాల ముందు ఏమైనా హాజరుపరుస్తారా, హెబియస్ కార్పస్తో మరి పౌర హక్కు సంఘ నేతలు మరి పోలీసు భద్రతా బలగాలకు ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నారు, మరి ఏం జరగబోతున్నది. సో చూద్దాం, ఆ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూనే ఉంటాం. మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.